హలో. వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య, ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్‌కి సంబంధించిన ప్రతి సమాచారం అయితే అందరికీ చేరడం జరుగుతుంది. సో, మనం ప్రధానంగా వివరాలు చూసుకుంటే డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. ఫైనల్‌కి విడుదలై 24 రోజులు. ఆన్‌లైన్ పరీక్షలైనా ఇంత ఆలస్యం అంటూ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎస్సీఆర్టీ వల్లే ఈ జాప్యం అంటున్న అధికారులు, ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు అయితే నిర్వహించింది. దీంతో ఫలితాలు త్వరగా వస్తాయంటూ విద్యాశాఖ కూడా తెలపడం జరిగింది. డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తు చేయగా 2,45,263 మంది పరీక్ష రాశారు. ప్రాథమిక కీని ఆగస్టు 13న విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 20 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు 28,000 అభ్యంతరాలు వచ్చాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీని విడుదల చేయడం జరిగింది. ఫైనల్ కీలోనూ తప్పులున్నాయంటూ కొన్ని జిల్లాల అభ్యర్థులు ఆధారాలతో సహా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. వీటిపై ఎస్సీఆర్టీ కార్యాలయంలో సమీక్షించారు. వాస్తవానికి ఈ ఫిర్యాదుల పరిశీలనకు వారం గడువు సరిపోతుందంటూ తొలుత అయితే అధికారులు భావించడం జరిగింది. కానీ ఇప్పటికీ 3 వారాలైనా ఫలితాలు మాత్రం విడుదల చేయలేదంటూ అభ్యర్థులు అయితే వాపోతున్నారు. అభ్యర్థులైతే కొంత ఆందోళనకు గురై డీఎస్సీ ఫలితాలు విడుదల చేయాలంటూ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రతిరోజు డీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారంటూ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో, మొత్తానికైతే మనకు డీఎస్సీ ఫలితాలు అయితే ఇంతవరకు రాలేదు. మనకు డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్స్ జాబితా విడుదల చేస్తేనే నియామక ప్రక్రియ ముందుకు వెళ్తుందంటూ, దీని తర్వాతే 33 జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలి. ఇది పూర్తయిన తర్వాత ఒక్కో పోస్టుకు 3 చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి వెళ్తాయి. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 3 నెలల సమయం పడుతుందంటూ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఫలితాలు వెల్లడించకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదంటూ, ఈ డిసెంబర్లో మరో 10,000 మంది టీచర్లు ఉద్యోగ విరమణ చేస్తారు. ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం, మళ్లీ ఖాళీలు ఏర్పడడంతో ప్రభుత్వ స్కూల్లో బోధన ఎలా కొనసాగుతుందంటూ ఉపాధ్యాయ సంఘాలు కూడా కొంత అయితే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరి డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిన సమాచారం మేరకైతే ఈరోజైతే డీఎస్సీ ఫలితాలు రాబోతున్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మరి దానికి సంబంధించి అప్డేట్ అయితే రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. 90% అయితే ఈరోజు మనకు ఉదయం 11 కానీ 12 గంటలకు కానీ మనకు ఫలితాలు అయితే విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ రవాణా శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. త్వరలోనే ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన విధి విధానాలు రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఒకే ఆల్ టికెట్తో 7 పరీక్షలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు మొదటి రోజు తీసుకెళ్లిన ఆల్ టికెటే అన్ని పరీక్షలకు, రోజుకో కొత్త ఆల్ టికెట్తో వెళ్తే అనుమతించరు, గంట ముందే గేట్లు క్లోజు, ఆలస్యంగా వస్తే నో ఛాన్స్, చెప్పులు ధరించి వస్తేనే ఎంట్రీ, షూస్తో వస్తే నో ఎంట్రీ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, వారం 10 రోజుల్లో మెయిన్స్ ఆల్ టికెట్లు విడుదల అంటూ గ్రూప్ 1కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న వారైతే ఫస్ట్ రోజు తీసుకెళ్ళిన ఆల్ టికెట్నే మనకు మిగిలిన 6 రోజులు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిపైన స్టూడెంట్ సిగ్నేచర్ ఉంటుంది, అదేవిధంగా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది. ఇదే ఆల్ టికెట్ని మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు కూడా మనం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆల్ టికెట్ని అయితే చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు 3 గంటల పాటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. మరో వారం 10 రోజులు అయితే మనకు ఆల్ టికెట్లు అయితే టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ పేపర్ తోటి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీని యొక్క మార్కులను అయితే మనకు మెరిట్గా తీసుకోవడం జరగదు. సో, మనకు 22న జనరల్ ఎస్ఏ పేపర్ 1, 23న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ పేపర్ 2, అదేవిధంగా 24న ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ పేపర్ 3, 25న ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 4, 26న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 5, 27న తెలంగాణ ఉద్యమం రాష్ట్రావతరణ పేపర్ 7 అంటూ మనకు ఈ పేపర్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన ఆన్సర్ బుక్లెట్ శాంపిల్స్ అయితే మనకు టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి దాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి, పేపర్ ఏ విధంగా ఉంటుందని. ఇది మనకు గ్రూప్ 1కి సంబంధించి కొత్త సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కొత్త పోస్టుల మంజూరు అటకెక్కినట్టేనా అంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. 113 పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు, డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంవీఓ పోస్టులపై పీఠముడి, ఫిబ్రవరి నుంచి ఎటు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది.
పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త పోస్టుల మంజూరు అటకెక్కింది. 113 పోస్టులు మంజూరు చేయడంపై సర్కారు మీనమేషాలు లెక్కిస్తుందంటూ ఫలితంగా అత్యంత కీలకమైన డీఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులనైతే ఇన్ఛార్జీలతో నెట్టుకు రావాల్సి వస్తుంది. పాఠశాల విద్యాశాఖలో కొంతకాలంగా పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పిందంటూ ఇవ్వడం జరిగింది. కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం ఇందుకు కారణం అంటూ ఈ సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ 113 కొత్త పోస్టులు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపించింది. మరి ఫిబ్రవరి నుంచి దీనిపైన అయితే కొంత ప్రచారం జరుగుతున్నట్టు ఇవ్వడం జరిగింది. ఇందులో 21 డీఈఓ, 28 డిప్యూటీ ఈఓ, 59 ఎంఈఓ, 5 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను అయితే మంజూరు చేయాలంటూ ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. మరి దీనిపైన 7 నెలలు గడిచినా కానీ ఈ ప్రతిపాదనలు అయితే పెండింగ్లోనే ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా గురుకుల సమస్యల పోరాటానికి తాత్కాలిక బ్రేక్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు దసరా సెలవులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి గురుకులాలకు సంబంధించి వారి యొక్క కార్యాచరణ అయితే మనకు దసరా తర్వాత ప్రారంభించేస్తామంటూ వారైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా గతంలో ఉన్న టైం టేబుల్ని మెయింటైన్ చేయాలి, ప్రస్తుతం కొత్త టైం టేబుల్ మార్చాలంటే అయితే వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సమస్యలకు సంబంధించి కూడా వారు పోరాటం చేస్తున్నారు. ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆర్ఆర్సీ ఈస్టర్న్ రైల్వేలో 3115 యాక్ట్ అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 23 వరకు ఉంది. మరింత సమాచారం కోసం rrcrecruit.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో 31 ప్రాజెక్టు ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏజ్ అయితే 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలంటే ఇవ్వడం జరిగింది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు కొంత పని అనుభవం కూడా ఉండాలంటే ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే avnl.co.in అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దరఖాస్తు తేదీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 21 రోజుల లోపల చేసుకోవాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అనంతపురం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 84 అంగన్వాడీ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 1 వరకు అయితే ఉంది. మరింత సమాచారం కోసం aనంతపురం.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అనంతపురం జిల్లా చిల్డ్రన్ హోమ్లో కూడా వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి దరఖాస్తుకు అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. మనకు చివరి తేదీ అక్టోబర్ 1 వరకు ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం aనంతపురం.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నర్సింగ్ కెరీర్ షైనింగ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు నర్సింగ్లో విస్తృత కెరీర్ అవకాశాలు, ఇంటర్మీడియట్ అర్హతతోనే నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం, నర్సింగ్ ప్రొఫెషనల్స్కు పెరుగుతున్న డిమాండు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో నియామకాలు, ప్రారంభంలోనే నెలకు 44 వరకు మూల వేతనం అంటే ఇవ్వడం జరిగింది. సో నర్సింగ్కు సంబంధించి 2050 పోస్టులతో తెలంగాణ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ అన్ని వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సర్కారీ బడులు దిద్దుతున్న అక్షరమాల అంటూ ప్రధానంగా అయితే మనకు విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే సర్కారీ బడుల్లో ఐఐటిహెచ్, బిట్స్ పిలాని విద్యార్థులతో పాఠాలు, మరో 13 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు భాగస్వామ్యాలు అంటూ ఇవ్వడం జరిగింది. అక్షరదాన్ ఆన్లైన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్తో బోధన, 200 పాఠశాలలోని 15,000 మంది విద్యార్థులకు లబ్ధి అంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ అక్షరమాల ప్రాజెక్టులో అయితే కొన్ని జిల్లాలే చేరడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఆదిలాబాదు, ఆసిఫాబాదు, గద్వాల్, కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిర్మల్ ఈ జిల్లాలు మాత్రమే ఈ అక్షరమాల ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి ఈ జిల్లాలో ఉన్న అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి చూసుకొని పాఠాలు ఐఐటి విద్యార్థులతోటి పాఠాలు అయితే వినే ప్రయత్నం చేయండి. సాటర్డే సండే అయితే ఉదయం 6:30 నుంచి సాయంత్రం వరకు ఉంటాయి. అదేవిధంగా వర్కింగ్ డేస్లో అయితే మనకు సాయంత్రం 6:30 తర్వాత క్లాసులు అయితే జరుగుతాయి. సో దీనికి సంబంధించి దాదాపుగా ప్రతి వారం 1500 వీడియోలను అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఈ జిల్లాకు సంబంధించిన వారైతే ఈ అక్షరమాల ప్రాజెక్టులో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా విదేశాల్లో చదువు, ఇక్కడ ఎంబీబీఎస్ సీటుకు అప్లై అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. కోర్టు ద్వారా కౌన్సిలింగ్కు ఛాన్స్ అంటూ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇవ్వడం జరిగింది. 1 నుంచి 10 వరకు ఇక్కడే చదివినా దక్కని అవకాశం, జీవో 33 ప్రకారం నాన్ లోకల్, అధికారుల నిర్లక్ష్యంతో విచిత్ర పరిస్థితి, ఎంబీబీఎస్ మెరిట్ లిస్టుపై ఉత్కంఠ, స్థానికతపై సుప్రీంకోర్టులో నేడు తీర్పు అంటూ ఇవ్వడం జరిగింది. న్యాయం చేయాలంటూ విద్యార్థుల రిక్వెస్టు. సో మనకు జీవో 33 ప్రకారం 9, 10, 11, 12 తరగతి చదివిన వారికి మాత్రమే ఇక్కడ లోకల్గా పరిగణించడం జరిగింది. సో మరి కొద్దిమంది 10th వరకు చదివి ఇంటర్మీడియట్ వేరే కాడికి వెళ్ళడంతో
వారైతే నాన్ లోకల్గా పరిగణించడం జరిగింది. వీరైతే కొంత 135 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వీరికైతే అవకాశం ఇవ్వడం జరిగింది. మరి మిగిలిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిపైన మరి సుప్రీంకోర్టు అయితే నేడు తీర్పు వెలువరించనుంది. మరి అందరికీ అవకాశం ఇస్తుందా, మరి కోర్టు మెట్లు ఎక్కిన ఈ 135 మందికే అవకాశం ఇస్తుందా అనేది అందరూ ఆతృతగా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో మరి దీనిపైన అయితే ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా లక్షల ప్యాకేజీ నై సర్కారు కొలువుకు జై అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్ ఉంది, ఎంత క్రేజ్ ఉంది అనే విషయం అయితే అర్థమవుతుంది. ఇందులో చూసుకుంటే మనకు నీటు, ఐఐటి, బిట్స్ పిలాని, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా, జేఎన్టీయూ మంచి మంచి విద్యా సంస్థలు చదివిన విద్యార్థులే అప్లై చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు రావడం జరుగుతుంది. లక్షల ప్యాకేజీ వదిలేస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఏడబ్ల్యూలుగా ఎంపికైన బిట్స్ పిలాని, నీట్, ఐఐటి గ్రాడ్యుయేట్స్ శాఖల వారిగా మనకు ఏడబ్ల్యూల కేటాయింపు చూసుకుంటే ఇరిగేషన్కు 600 పోస్టులు, పంచాయతీరాజ్ 210, మిషన్ భగీరథ 290, R&B 143, పబ్లిక్ హెల్త్ మున్సిపల్లో 100 పోస్టులు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు దాదాపుగా మంచి మంచి విద్యా సంస్థలు చదివిన వారే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటికీ ఆనవాయితీగానే వస్తుందంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మరికొంతమంది ఎక్కువ మంది రావడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి జాబ్ సెక్యూరిటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లక్షల జీతాలు, కోట్ల జీతాలు కాకుండా కొద్ది మొత్తంలో ఉన్నా కూడా సంతృప్తిగా భవిష్యత్తుకు పునాది వేసుకున్న దానికైతే ముందుకు రావడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే కొంత భరోసా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. సో మరి మంచి మంచి విద్యా సంస్థలో చదువుతున్న వారే రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రతిభ పాట వాళ్ళకు ఇది ఒక పరీక్ష అని చెప్పుకోవచ్చు. మామూలు కాలేజీ, మామూలు విద్యా సంస్థలు చదివిన వారు వారితో పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా తయారు కావాలంటూ మనమైతే చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి అయితే కొంత ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఐఐటి మద్రాస్ ఆన్లైన్ కోర్సులు అంటూ ఎడ్యుకేషన్ సంబంధించి మరొక నోట్స్ అయితే రావడం జరిగింది. మనకు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐటి మద్రాస్ 2 నూతన ఆన్లైన్ కోర్సులను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4 నుంచి 8 వారాల వ్యవధి గల ఈ కోర్సులకు చెల్లించాల్సిన ఫీజు 500 మాత్రమే అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ కోర్సులో చేరితే మాత్రం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ వంటి వాటి గురించి తెలుసుకోవచ్చు అంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది. టెక్ ఆధారితంగా నడవబోతున్న భవిష్యత్తు నైపుణ్య విపణిలో విజయవంతంగా అడుగుపెట్టేందుకు వీలుగా విద్యార్థులకు వీటిని పరిచయం చేయడం ఈ కోర్సు ఉద్దేశం అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఫస్ట్ స్కూల్స్ అయితే ఇందులో జాయిన్ కావాల్సి ఉంటుంది. స్కూల్ connect.study.iitm.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ పార్ట్నర్ స్కూల్గా మీ యొక్క స్కూల్ జాయిన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే స్టూడెంట్గా మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మరి మీ స్కూల్ జాయిన్ అయిందా లేదా అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ స్కూల్ కనుక ఈ అఫీషియల్ వెబ్సైట్లో జాయిన్ అయి ఉంటే మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కు గడువు అక్టోబర్ 4 వరకు అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి దీనికి సంబంధించి చూసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కోర్సులు మాత్రం అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతాయి. ఇది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ప్రస్తుతం రాబో ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొంత అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు బీటెక్లో ఆ కోర్సు దిశగా అడుగులు వేయచ్చు. ఇంట్రెస్ట్ లేకపోతే వేరే కోర్సు తీసుకొని మీరు వేరే మార్గాన్ని ఎంచుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆన్లైన్ కెరీర్ ఆధ్వర్యంలో టాలెంటెక్స్ 2025 అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. 5 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం టాలెంటెక్స్ 2025 నిర్వహిస్తున్నట్టు అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15,000 మందికి పైగా విద్యార్థులు 2.5 కోట్ల నగదు పురస్కారాలు, అదేవిధంగా 250 కోట్ల విలువైన ఉపకార వేతనాలు గెలుచుకోవచ్చు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. అలాగే 90% ఆన్లైన్ క్లాస్ రూమ్ స్కాలర్షిప్, అదేవిధంగా డిజిటల్ కోర్సు కూడా పొందొచ్చు అంటూ మనకు వివరించడం జరిగింది. అక్టోబర్ 5 నుంచి 20 వరకు దశల వారీగా ఆన్లైన్లో, అదేవిధంగా అక్టోబర్ 13 నుంచి 20 వరకు ఆఫ్లైన్లో పరీక్షలు ఉంటాయంటూ మనకు వివరించడం జరిగింది. అక్టోబర్ 2 వరకు అయితే దరఖాస్తు స్వీకరిస్తున్నారు. మరింత సమాచారం కోసం talenttechs.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే 5 నుంచి 10వ తరగతి చదువుతున్నారో వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు మేనేజ్మెంట్ కోటా వైద్య సీట్లకు నేటి నుంచి వెబ్ ఆప్షన్ అంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాలలో మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్, అదేవిధంగా బీడీఎస్ ప్రవేశాల కోసం సోమవారం ఉదయం నుంచి అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం వరకు వెబ్ ఆప్షన్లకు అయితే అవకాశం కల్పించడం జరిగింది. మరేది సమాచారం కోసం అయితే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫీజుల విషయానికి వస్తే మాత్రం గత ఏడాది ఉన్న ఫీజులు మాత్రమే ఈ సంవత్సరం కూడా అమలవుతాయంటూ మనకు వివరించడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు అస్సాంలో ఇంటర్నెట్ నిలిపివేసి మరీ గ్రేడ్ 3 పోస్టుల భర్తీ పరీక్ష అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు అస్సాంలో గ్రేడ్ 3 పోస్టుల రాత పరీక్షను ఆదివారం విస్తృతమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారంటూ ఇవ్వడం జరిగింది. పరీక్షల్లో అవకతవకలు జరగకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది.
ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మొబైల్ ఇంటర్నెట్ అదేవిధంగా వైఫై సేవలను అయితే పూర్తిగా నిలిపివేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. మరి ఇది అస్సాంలో అయితే ఎగ్జామ్స్ సంబంధించి పకడ్బందీ ఏర్పాట్ల గురించి కొంత సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.